మహిళలు అల్లం వెల్లుల్లిపాయలు ఏరుకునేందుకు ఆర్టీసీ బస్సులు పెట్టారా అన్న కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. నేను మా సీతక్క చెప్తాంది, అవు బస్సులు అల్లం వెల్లిపాయ ఏరితే తప్పని మేము ఎక్కడన్నాం అక్క, మేము అనలే. కాబట్టి దానికోసమే బస్సు పెట్టిరని మాకు తెలియక మేము మామూలుగా నడిపినాం ఇన్ని రోజులు. మాకేదో తెలియకపాయ పాపం. మీరు అప్పుడే చెప్తే బాగుండు. బస్సుల కుట్లు అల్లికెళ్ళితే మేము తప్పని మేమెందుకంటాం అక్క? ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటాను, మంచిగా లేదు పెట్టు, మనిషికో బస్సు పెట్టు, మేమెందుకు అద్దంటాం? మనిషికో బస్సు పెట్టు, మంచిగా అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు రికార్డింగ్ ఏం చెప్తారో చేయరు, మేమెందుకు అద్దంటాం? ఏమంటారు చేయండి. కానీ ఇట్లా ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉండేనా? కేసీఆర్ ఉన్నప్పుడు సీట్ల కోసం కొట్టుకున్నాడు, సిగలు పట్టుకున్నాడు, గుద్దుకున్నాడు, ఎన్నెన్ని చూస్తున్నాం కొత్తవి. బస్సు అన్నారు. ఇవాళ బస్సు పరిస్థితి ఎట్లుందో మీరే చూస్తున్నారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. టీసీలో మా అక్క చెల్లెళ్ళు ప్రయాణం చేసుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే నీకేం కడుపు నొప్పి, నీకేం బాధ? మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి మా అక్క చెల్లెళ్ళు మహిళలు పెద్దపీట వేసి అధికారం ఇచ్చారని అక్కస్తోటి మహిళలను డ్యాన్స్ చేయాలంటున్నావు. మరి మీ ఇంట్లో మీ భార్య కానీ, మీ చెల్లె కానీ, మీ తల్లి కానీ మహిళలు కారా? మీ ఇంట్లో లే మహిళలు తెలంగాణ ప్రజలు మా అక్క చెల్లెలు మహిళలు కాదా? ఏదో ట్విట్టర్లో క్షమాపణ చెప్పుడు కాదు, తెలంగాణ సమాజానికి నువ్వు తెలంగాణ మా అక్క చెల్లెళ్లకు తప్పకుండా క్షమాపణ చెప్పడమే కాదు, తప్పకుండా గ్రామాలలో వచ్చి నువ్వు క్షమాపణ చెప్పాలి.